హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెం అయితే చేసి చూపించబోతున్నాను. అటుకులతో చక్కటి చిట్టి పునుగులండి. వీటికి కాంబినేషన్గా టమాటా చట్నీ కూడా చేసి చూపించబోతున్నాను. వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూసి ఈ పునుగుల రెసిపీ అలాగే టమాటా చట్నీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి ఇవి ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలో చూసేయండి. ముందుగా అటుకులు నానబెట్టుకోవడానికి ఇలా ఒక గిన్నె తీసుకోండి. ఇందులోకి 1 కప్పు వరకు అటుకులను వేసుకొని ఇవి మునిగే వరకు నీళ్లు వేసేసి ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. డస్ట్ అనేది లేకుండా శుభ్రంగా పోయి క్లీన్ అయిపోతాయి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా వార్చేసుకోండి. ఇలా నీళ్ళన్నీ వార్చేసిన తర్వాత అటుకులు నానడానికి ఒక చిన్న అర గ్లాసు వరకు నీళ్లు తీసుకొని ఈ పైన ఇలా చిలకరించేసుకోండి. నీళ్ళని ఎక్కువ నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ఇలా నీళ్లు వేసి ఈ అటుకులు నానేంత వరకు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఇందులో కావాల్సిన టమాటా చట్నీని అయితే రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయి పెట్టేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చీలని ఇలా చిన్న ముక్కలుగా తుంచి వేసేసుకోండి. చిట్లకుండా ఉంటాయి. ముందుగా ఈ పచ్చిమిర్చీలని కొద్దిగా వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక 5 ఎండుమిర్చి వరకు వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా మంచిగా వేగేంత వరకు దోరగా ఫ్రై చేసుకోండి చిన్న మంట మీదనే. ఇవి కొద్దిసేపు అయితే చక్కగా వేగిపోతాయండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ టమాటాలన్నీ కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మీడియం మంట పైన ఈ టమాటాలంతా కూడా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే ఈ టమాటాలంతా కూడా మగ్గిపోతాయి. 5 నిమిషాల తర్వాత ఒకసారి ఓపెన్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. టమాటా అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరను కొద్దిగా వేసేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టమాటా చట్నీ. అలాగే ఒక ఉల్లిపాయ కూడా వేసేసుకొని కొత్తిమీర కొద్దిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక 2 నిమిషాలు. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటా మిర్చి అన్నీ కూడా చల్లారేంత వరకు పూర్తిగా పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటాలు పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయలన్నీ కూడా ఒకేసారి ఇలా మిక్సీ జార్లో వేసేసుకోండి. మిక్సీ జార్లో వేసిన తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి చక్కగా మొత్తం గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసిన ఈ చట్నీని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీనికి ఎలాంటి తాలింపు అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా. ఈ చట్నీని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అటుకులు నానేయేమో చూద్దాము. అటుకులు అంతా కూడా చక్కగా నానిపోయాయండి 10 నిమిషాల్లో. ఇలా మెత్తగా అయిపోయాయి కదా. వాటర్ అనేది ఏమీ లేవు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నానిన అటుకుల్ని ఈ మిక్సీ జార్లో వేసేసుకోండి మొత్తం కూడా. ఈ అటుకులన్నీ వేసిన తర్వాత ఇందులో అటుకులు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండిని అయితే వేసుకోవాలి. గోధుమ పిండి వేసిన తర్వాత ఒక అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు మొత్తం వేసేసుకొని ఇదే కప్పుతో అరకప్పు వరకు నీళ్ళని తీసుకొని ఈ నీళ్ళను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి కలిపేసుకోండి. ఈ అటుకులు గోధుమ పిండి పెరుగు అంతా కూడా ఒకసారి కలిసిపోతుంది. మనకి మిక్సీ పట్టేటప్పుడు ఫ్రీగా తిరుగుతుంది మిక్సీ అంతా కూడా. మధ్యలో నీళ్ళు అవసరమైతే కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పునుగుల పిండిని ఒక గిన్నె తీసుకొని ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇక్కడ పునుగుల పిండి చూస్తున్నారు కదా, మరీ లూజ్గా అయితే ఉండకూడదండి. రెగ్యులర్గా చేసే పునుగుల పిండి కంటే కూడా కొంచెం గట్టిగానే ఉండాలి. అప్పుడే మనకి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. ఇలా పిండి అంతా ఒక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసేసుకోండి. అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇలా కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక అర స్పూన్ అయితే పడుతుంది. ఇవన్నీ వేసిన తర్వాత పిండిలో కలిసేలాగా చేయితోనే మొత్తం కూడా కలిపేసుకోండి. ఇలా అన్నీ కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని ఇలా బాగా బీట్ చేసుకోవాలి. మనం పునుగుల పిండి ఎలా బీట్ చేసుకుంటామో అలా బాగా బీట్ చేసుకున్నారంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి మనకి పునుగులు అనేవి చక్కగా వస్తాయి. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ వరకు వంట సోడా అయితే వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసి ఇదంతా కూడా వంట సోడా పిండిలో కలిసేలాగా కలిపేసుకోండి. మనకి ఈ వంట సోడా వేయడం వల్ల పునుగులు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయి. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఈ పిండిని పునుగులు అయితే ప్రిపేర్ చేసుకుందాము. పిండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో గట్టిగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసుకోవాలి. ముందుగానే ఆయిల్ వేడి పెట్టానండి. ఆయిల్ అయితే చక్కగా వేడెక్కింది. ఇప్పుడు ఇలా పునుగుల పిండిని కొద్దిగా తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో పునుగులు అయితే వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న చిన్న పునుగులు అయితే వేస్తున్నానండి.
ఇలా అన్నీ కూడా కళాయిలో సరిపడినన్ని వేసేసుకొని ఇవి మొత్తం కూడా చక్కగా ఫ్రై అయిపోయి గరిటెతో కలిపితే ఈ పునుగులు అనేవి సపరేట్ అయిపోవాలి ఆయిల్ నుంచి కళాయికి అంటుకోకుండా. ముందుగానే ఫ్రై అవ్వకుండా కలిపారంటే విడిపోయే ఛాన్స్ ఉంటుందండి. అటుకుల పిండితో చేస్తున్నాం కాబట్టి విడిపోతాయి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాతనే ఇలా కలిపారంటే చక్కగా ఊడొచ్చేస్తాయి, మనకి పిండి అనేది ఊడిపోకుండా. ఇలా జాలి గరిటెతో రౌండ్గా తిప్పారంటే అన్ని వైపులా సమంగా ఫ్రై అయిపోతాయి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్నారంటే క్రిస్పీగా రెడీ అయిపోతాయండి. ఈ పునుగుల పిండి మనకి కరకరలాడుతూ ఉండాలంటే కొంచెం గట్టిగానే కలిపేసుకోవాలి. మీకు ఈ పునుగులు మెత్తగా కావాలంటే పిండి అనేది రెగ్యులర్ పునుగుల పిండిలాగా మెత్తగా కలిపేసుకున్నారంటే మెత్తగా వస్తాయి. టోటల్గా ఇలా మొత్తం ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నారంటే ఎంతో టేస్టీగా అటుకులతో చక్కటి చిట్టి పునుగులు అయితే రెడీ అయిపోయాయి. ఇందులోకి కాంబినేషన్గా మంచి టమాటా చట్నీ, ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, మైదా పిండి వాడకుండా హెల్తీగా అటుకులు గోధుమ పిండితో చక్కటి పునుగులు అయితే చేసేసుకోవచ్చు. ఈ అటుకుల పునుగులకి ఈ టమాటా చట్నీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అటుకులతో ఈ పునుగుల రెసిపీ అలాగే టమాటా చట్నీ ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.